కానీ ఇంత పచ్చగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీకు మరి దీనికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ఎందుకు క్షేత్రస్థాయిలో సూపర్ సిక్స్ అని కానివ్వండి, మిగతా విషయాల్లో టీడీపీ పార్టీ ఫెయిల్ అయిందని, కూటమి పార్టీ ఫెయిల్ అయిందంటూ ఈ క్షేత్రస్థాయిలో ఎందుకు గొడవలు, ధర్నాలు, ఈ నిరసన కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? చూస్తామంటే ఒక పక్క శ్రీనివాస గారు చెప్పినట్టు కానివ్వండి, విజయభాస్కర్ గారు చెప్పినట్టు రాష్ట్రం అయితే సుభిక్షంగా ఉంది, కావాల్సిన పెట్టుబడులు వస్తున్నాయి, చాలా చక్కగా సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతా ఉన్నాయి, ఇంకా దాదాపుగా డేట్లు కూడా ఫిక్స్ చేసి ప్రారంభోత్సవాలు కూడా పెట్టారు. ఇంత చక్కగా ఉన్నటువంటి రాష్ట్రం మీద ఏంది అసలు ఎందుకు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు? సార్, ఇప్పుడు పెట్రోల్ కాంగ్రెస్ వద్దామండి. పెట్రోల్ విషయం, డీజిల్ విషయం చూసుకుంటే ఆ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ రేట్లు ఎక్కువగా మండుతున్నాయి. అలాంటప్పుడు దీక్షల్లో నిరసన తెలియజేయటంలో రీజన్ ఉంది. అదేవిధంగా ఈవేళ ఢిల్లీ ప్రభుత్వం ఈవేళ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయొచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయొచ్చు, తర్వాత లేదంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయొచ్చు. అది చూసుకుని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేస్తున్నాం, కిమ్స్ పెట్టాము, నిమ్స్ పెట్టాము, లేదనుకుంటే ఇక్కడ పెద్ద నవోటల్ హోటల్ పెట్టాము ఆ చెరువులో అని చెప్తున్నారు ఇందాక పెద్దలో. ఇక్కడ చెరువులో నవోటల్ పెట్టినంత మాత్రాన్ని ఎవరు కాఫీ తాగరండి. నవోటల్లో 500 రూపాయలు టీ 518 రూపాయలు, కాఫీ 620 రూపాయలు సార్. అది ఈ రోజున అమరావతిలో పెడితే అక్కడ ఎవరు కాఫీ వచ్చిస్తారో, నవోటల్ ఎవరు కూడా. అది అభివృద్ధి కాదండి. హైదరాబాద్ మొత్తం ఈ 3 ఏళ్లలో హైదరాబాద్ మొత్తం తీసుకొచ్చి అమరావతిలో బిల్డింగ్లు కట్టిన, అమరావతి అంతా హైదరాబాద్ అంతా చేసినా కానీ ప్రభుత్వాలు మారిపోతాయి. ఎంత ఇప్పుడు ఎంత అభివృద్ధి చేశారండి చెన్నైలో. జయలలిత గారు అమ్మ బ్యాగులు బొమ్మ ఉంటే ఆ బ్యాగులు కూడా బొమ్మతోనే ప్రచారం చేశాడు. రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరండి. ప్రజలు ఒక టర్మ్ వాళ్ళకి ఇస్తారు, ఒక టర్మ్ వీళ్ళకి ఇస్తారు. సైకిల్ చక్రం లాంటిది రాజకీయం అన్నది. ఎంత అభివృద్ధి చేసినా గానీ హైదరాబాద్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత బిల్డింగ్ సెక్రటరియట్ కడితే 900 కోట్లు అయిందండి. అదేవిధంగా ఢిల్లీలో శాశ్వత పార్లమెంట్ బిల్డింగ్ కడితే 1600 కోట్లు అయింది. కానీ అమరావతిలో కేవలం అమరావతిలో ఆ సెక్రటరియట్ కట్టడానికి ఈ రోజున 6000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇది ఏ రేట్ల మీద వెచ్చిస్తున్నారు? ఇటీవల కేంద్రం కూడా మీరు ఇమీడియట్ గా బిల్డింగ్ ఆపండి అంటే వీళ్ళు బాధపడతారని ఎక్కడికెక్కడ తగ్గించుకోండి, పెట్రోల్ వాడొద్దు, కార్లు వాడొద్దు, ఏసీలు వాడొద్దు అని ఇండైరెక్ట్ గా సూచనలు పంపిస్తున్నారు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ రోజున కూటమి అందులో ఉండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించట్లేదని ఇక్కడ తేటతెల్లమవుతుంది.